సుజుకి బ్రెజా అంటే చాలామందికి ఇష్టమైన కారు. సో కాల్డ్ ఎస్యూవి. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. చూడ్డానికి చాలా బావుంటుంది. సీటింగ్ పొజిషన్ చాలా బావుంటది. లోపల నుంచి విజిబిలిటీ కూడా చాలా బావుంటుంది. దాంతో పాటు మంచి రిలయబుల్ ఇంజిన్ 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. మంచి మైలేజ్ వస్తుంది. ఆఫ్టర్ సేల్ సర్వీస్ చాలా బావుంది. ఇంకా ఎక్కువ మైలేజ్ కావాలనుకున్న వాళ్ళకి సీఎన్జీ కూడా ఉంది. ప్రతి నెల ఇది ఎక్కువ సంఖ్యలో సేల్ అవుతున్న ఒక కార్ అనమాట ఎస్యూవి ఇది. ఇప్పుడు మీరు ఇన్ కేస్ సుజుకి బ్రెజా బుక్ చేసుంటే లేదా సుజుకి బ్రెజా డెలివరీకి రెడీగా ఉంటే తీసుకోకండి, క్యాన్సిల్ చేయండి, లేకపోతే పోస్ట్పోన్ చేయండి. ఎందుకంటే ఫేస్ లిఫ్ట్ రాబోతుంది తొందరలోనే. అది కూడా ఈ నెలే రాబోతుంది. మీరు ఇన్ కేస్ నేను చెప్పినట్టు బుకింగ్ చేయాలనుకుంటే బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయినాయి ఆల్రెడీ. ఆ ఫేస్ లిఫ్ట్ కార్కి బుకింగ్స్ అయితే ఆల్రెడీ ఓపెన్లో ఉన్నాయి. మీరైతే కొత్త ఫేస్ లిఫ్ట్కే బుకింగ్ చేసుకోవచ్చు అనమాట. మీరు డీలర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఫేస్ లిఫ్ట్ గురించి అడగండి. బుకింగ్స్ అయితే కొత్త కార్కే చేసుకోండి. ఎప్పుడైనా కొత్త కార్నే బుకింగ్ చేసుకోవడం చాలా మంచిదన్నమాట. ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా, ఇంజన్లో కాస్త అప్డేట్స్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పెట్రోల్లో ఎథనాల్ మిక్స్ చేస్తున్నారు. ఫ్యూచర్లో మనకు తెలీదు, ఇంకా పర్సంటేజ్ పెంచవచ్చు. E22నో E25 ఆర్ E30నో మనకు తెలీదు. కాబట్టి కంపాటబిలిటీ బాగుండాలంటే కొత్త కార్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంతోపాటు వాళ్ళైతే ఇది ఎక్కడ అఫీషియల్గా మెన్షన్ చేయలేదు. కాకపోతే తెలిసిన న్యూస్ ప్రకారము వాళ్ళైతే టర్బో ఇంజిన్ కూడా తీసుకురాబోతున్నారు దీంట్లో. అది నాకు తెలిసి 1 లీటర్ టర్బో పెట్రోల్ అనుకుంటున్నాను. నాకైతే ఇదైతే మంచి న్యూస్ అని అనిపించట్లేదు. ఆ సైజుకి 1 లీటర్ టర్బో ఏంటి, అసలు అది దానికి సెట్టే కాదనమాట. అట్లీస్ట్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఉండాలన్నమాట. లేకపోతే అది ఆ వెయిట్కి, ఆ పవర్ అండ్ వెయిట్ రేషియో ఉంటాం కదా, దానికి అసలు సెట్టే కాదనమాట. ఇంత పవర్ ఉంటుంది, ఇంత వెయిట్ని మోయాలి అంటే అది వీలయ్యే పని కాదు. ఆ వెయిట్కి సంబంధించిన పవర్ ఉండాలి దాంట్లో. వీళ్ళు 1.2 లీటర్ ఎందుకు ఇవ్వట్లేదో నాకు తెలియదు. ఇప్పుడైతే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నాకు తెలిసిన న్యూస్ ప్రకారం అయితే ఇది 1 లీటర్ టర్బోతో రాబోతుంది. కాబట్టి ఇప్పటికైతే దానిపైన కమెంట్ చేయడం అంత మంచిది కాదు. ఫేస్ లిఫ్ట్ వరకు వెయిట్ చేసి తర్వాత మాట్లాడవచ్చు దానిపైన. అంతేకాకుండా నాకు తెలిసి ఇంటీరియర్గా కూడా వాళ్ళు పని చేయాల్సి వస్తుంది. చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ చూస్తే ఇంటీరియర్ చాలా బాగుంటుంది. మీరు ఏ కార్ అయినా తీసుకోండి, సుజుకీలో అయితే ఇంటీరియర్ అంత బాగా అనిపించదు. ఎందుకంటే అన్ని కార్లలో ఒకేలాగా ఉంటుంది. వీళ్ళైతే హుండాయిని లేకపోతే కియాని చూసి చాలా నేర్చుకోవచ్చు ఇంటీరియర్ ఎలా ఉండాలి అనేసి. దాంతోపాటు ఫేస్ లిఫ్ట్లో సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. వాళ్ళైతే ఏమీ డీటెయిల్స్ చెప్పలేదు, కానీ 5 స్టార్ అయితే తప్పకుండా తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ చూడండి, టాటా నెక్సాన్ 5 స్టార్, రీసెంట్గా వచ్చిన హుండాయ్ వెన్యూ 5 స్టార్. 5 స్టార్ ఒకటే కాదు, హుండాయ్ వెన్యూ అయితే ఈ సెగ్మెంట్లో టాప్ స్కోరర్గా నిలిచిందనమాట. వీళ్ళకి టఫెస్ట్ కాంపిటీషన్గా అయిపోయింది ఇప్పుడు. ఇంకొక పక్క చూస్తే మనము స్కోడా కైలాక్ సూపర్ క్వాలిటీ ఉంటుంది. సేఫ్టీలో అయితే కాంప్రమైజ్ కాని కార్ అది. డ్రైవింగ్ కూడా డ్రైవింగ్ డైనమిక్స్ సూపర్గా ఉంటుంది. మనకి కాంపిటీషన్ ఎటుపక్క చూసినా చాలా టఫ్గా ఉంది. వీళ్ళైతే ఈ ఫేస్ లిఫ్ట్లో సేఫ్టీ పైన పనిచేయాలి, చేసి ఉంటారని అనుకుందాం మనము. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు తీసుకొచ్చిన డిజైర్లో కూడా 5 స్టార్ సేఫ్టీ ఉంది. అలాగే సుజుకి విక్టోరియస్లో కూడా 5 స్టార్ సేఫ్టీ తీసుకొచ్చారు. నాకు తెలిసి దీంట్లో కూడా 5 స్టార్ వస్తుందని అనుకుంటున్నాను. చూద్దాం, కొన్ని రోజులే ఉంది కదా. సో మీరైతే నేను చెప్పినట్లు సుజుకి కారు బుక్ చేస్తుంటే బుకింగ్ క్యాన్సిల్ చేసుకోండి. లేకపోతే మీరు దీనికే కూడా వాళ్ళకి చెప్తే డీలర్స్కి ఫేస్ లిఫ్ట్ రాబోతుంది కదా, బుకింగ్స్ కూడా ఓపెన్ అయినాయి కదా, దానికి స్వాప్ చేయండి అంటే వాళ్ళు చేసేస్తారు. కొద్దిమంది తెలియకుండా పాత బ్రెజానే డెలివరీ తీసేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఇది మంచి ఇన్ఫర్మేషను. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా కూడా బుకింగ్ చేసి ఉంటే పాత బ్రెజానే, లేకపోతే డెలివరీ దగ్గర ఉంటే తీసుకోవద్దని చెప్పండి, క్యాన్సిల్ చేసుకోమని చెప్పండి, లేదా పోస్ట్పోన్ చేసుకోమని చెప్పండి. ఎక్కువ సమయం ఏం లేదు కదా, ఎప్పుడో 6 నెలలో సంవత్సరం అంటే అయితేనా మనం తీసేసుకోవచ్చు డెలివరీ. కాకపోతే ఇది చాలా షార్టెస్ట్ టైంలో ఉంది. కాబట్టి మీరు కొద్ది రోజులు పోస్ట్పోన్ చేసుకుంటే యూ కెన్ డ్రైవ్ ఎ న్యూ కార్. మంచి ఇంజన్ ఉంటుంది, అప్డేటెడ్ ఇంజన్ ఉంటుంది, కొత్త టెక్నాలజీ ఉంటుంది.
సో మెయిన్లీ స్ట్రక్చర్, సేఫ్టీ, మంచి సేఫెస్ట్ స్ట్రక్చర్ రాబోతుందని అనుకుంటున్నాను నేనైతే. సో చూద్దాం. సో సుజుకి బ్రెజా చాలా బాగుంది. ఇప్పుడే ఇంక పైన వాళ్ళు వచ్చేది ఏమేమి చేంజెస్ తీసుకురాబోతారో నాకైతే తెలీదు. ఇంకొకటి కూడా, వాళ్ళు చాలా రోజుల నుంచి సిరీస్ హైబ్రిడ్ పైన కూడా పనిచేస్తున్నారు. వాళ్ళు ఇదైతే మంచి టైం. ఇప్పుడు ఎథనాల్ వల్ల మైలేజ్ కూడా డ్రాప్ అవుతుంది కాబట్టి చాలామంది హెసిటేట్ చేస్తున్నారు పర్చేస్ చేయడానికి పెట్రోల్ కార్స్. వీళ్ళైతే ఆ సిరీస్ హైబ్రిడ్ పైన పనిచేస్తున్నారు. అది దిస్ ఇస్ ద రైట్ టైం టు లాంచ్ అనమాట. అదేవిధంగా రీసెంట్గానే వీళ్ళు ఫ్లెక్స్వేల్ కార్ కూడా లాంచ్ చేశారు, E85 సుజుకి వ్యాగనార్ యాక్చువల్లీ. సో దీంట్లో కూడా తీసుకొస్తారేమో మనకు తెలీదు. ఇప్పుడైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దాంతోపాటు నాకు తెలిసి దిస్ ఇస్ ద రైట్ టైం టు లాంచ్ స్ట్రాంగ్ హైబ్రిడ్. వాళ్ళ దగ్గర ఆల్రెడీ హైబ్రిడ్ ఉంది బ్రెజాలో, కాకపోతే అది దెర్ ఇస్ నో యూజ్, దెర్ ఇస్ నో పాయింట్. 1 కిలోమీటర్ డిఫరెన్స్ ఉంటుంది పెట్రోల్ ఇంజన్కి వాళ్ళ దగ్గర ఉన్న మైల్డ్ హైబ్రిడ్కి. అది ఉన్నా లేకపోయినా అసలు ఏమీ డిఫరెన్సే ఉండదు అనమాట. దానికైనా వాళ్ళు స్ట్రాంగ్ హైబ్రిడ్ తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడున్న ఎథనాల్ మిక్సింగ్ వల్ల వచ్చే డ్రాప్ ఉంది కదా, 20%, 30%, వీ డోంట్ నో. కొందరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు. కొందరు అయితే 5% డిఫరెన్స్ అంటారు, కొందరు 15% అంటున్నారు, కొందరు 30% అంటున్నారు. డిఫరెన్స్ ఇన్ ద మైలేజ్ బికాస్ ఆఫ్ E20. సో దాన్ని సరిచేయడానికి, లేకపోతే కంపెన్సేట్ చేయడానికి స్ట్రాంగ్ హైబ్రిడ్ తీసుకొస్తే చాలా బాగుంటుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్కి మంచి ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది. అలాగే E85 కూడా తీసుకొస్తారేమో మనకు తెలియదు. సో అలాగే సిరీస్ హైబ్రిడ్ కూడా తీసుకొస్తారేమో, చూద్దాం, వెయిట్ చేద్దాం. సో మీరైతే కొన్ని రోజులు వెయిట్ చేయండి. 24th వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. తర్వాత మీరు ఫైనల్ డెసిషన్ తీసుకోవచ్చు.